ఇక్కడ హంగ్ ఏర్పడిన చోట ఈ ఆబ్వియస్లీ ఇప్పుడు డిసైడింగ్ ఫ్యాక్టర్ ఎవరవుతున్నారు? బీఆర్ఎస్ పార్టీ. మరి బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్తో కలుస్తుందా? కలిసే పరిస్థితి లేదు. సో ఈ ఒకే ఒక ఆప్షన్ ఉంది, ఏమంటే బీజేపీ. సో బీఆర్ఎస్ బీజేపీ కనుక కలిసి మరికొన్ని మున్సిపాలిటీలు చేజిక్కించుకునే పరిస్థితి ఉంటుందా అనేది చూడాలి. మరి కేసీఆర్ గారి నిర్ణయం ఎట్లా ఉండబోతుంది అనేది. సో మేబీ నేను గతంలో కూడా 2-3 సార్లు చెప్పిన, ఈ బీఆర్ఎస్ బీజేపీ కలిసే ఛాన్సెస్ ఎక్కువ కనపడతా ఉన్నాయి. సో కేసీఆర్ గారు హడావడిగా వచ్చి ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం, ఆనాడు అంత ఎమర్జెన్సీ మీద ప్రెస్ మీట్ పెట్టడానికి ప్రధాన రీజన్ ఇక్కడ బీఆర్ఎస్ బీజేపీ కలిసి పోటీ చేయబోయే ఆలోచనలో ఉన్నట్టుగా కనపడతా ఉంది. దీని మీద కార్యకర్తలు నాయకుల డెసిజన్ తీసుకునే ప్రయత్నంగానే కేసీఆర్ గారు ఆనాడు బయటకు వచ్చారు అనేది నేను ఆనాడే చెప్పడం జరిగింది. సో ఇప్పుడు కూడా అదే చెప్తా ఉన్నా, ఎక్కువ శాతం రాష్ట్రంలో మరొక కూటమి ప్రభుత్వం తయారయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. సో బీజేపీకి ఇక్కడ స్థానిక పార్టీ కావాల్సి ఉంది. ఇప్పుడు పక్క రాష్ట్రం మీద తీసుకోండి, ఆంధ్రప్రదేశ్లో స్థానిక పార్టీలతో కలిసి కూటమి ప్రభుత్వంగా ఫామ్ అయింది అక్కడ. సో అదే స్థితిలో ఇక్కడ బీజేపీ కూడా ఒక కూటమిని ఫామ్ చేసే పరిస్థితిలో ఉంది. సో అది బీఆర్ఎస్తోనే మొదలు పెడుతుందా అనేది చూడాలి. మరి ఇక్కడ బీఆర్ఎస్కి బీజేపీకి కలిసే ఛాన్సెస్ ఎక్కువ కనపడతా ఉన్నాయి. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో కేసీఆర్కి మోదీకి ఉన్న పరిచయాలు కావచ్చు, ఇటీవల జరుగుతున్న పరిణామాలు బట్టి చూస్తే బీజేపీకి బీఆర్ఎస్కి కలిసే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. కూటమి ప్రభుత్వం ఏర్పడే పరిస్థితి కూడా కనపడతా ఉంది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడున్న పరిస్థితుల్లో, ఇప్పుడున్న టైట్ ఫైట్లో 30కి పైగా స్థానాలు ఎటువైపు అనే ఆలోచనలో ఇక్కడ చాలా స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీ డెసిజన్ చాలా కీలకం కాబోతా ఉంది. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్తో కలుస్తానంటే కలిసే ఛాన్స్ ఇప్పట్లో కనపడట్లేదు. ఎందుకంటే వీళ్ళకున్న వైరం ప్రకారం, వీళ్ళ తిట్టుకునే దీని ప్రకారం నాకు తెలిసినంత వరకు అయితే ఇప్పుడు కాంగ్రెస్తో కలిసే పరిస్థితి ఉండదు బీఆర్ఎస్ పార్టీ. సో ఏదేమైనా కానీ బీజేపీతో అయితే ఎలయన్స్లోకి వెళ్ళే పరిస్థితి ఉంటుంది. సో బీజేపీతో కలిసి మరికొన్ని